అది ఎలా సాధ్యం అండి? అవును. సీట్ నెంబర్ 11 ఏలో అతను ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతమంది హ్మ్. ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఒక వ్యక్తి క్రాష్ అయినప్పుడు ఎలా సాధ్యమైంది బయటపడడం ఏంటి? కొంచెం లో ఆల్టిట్యూడ్ వల్ల క్రాష్ అయింది కాబట్టి మనము అందరూ మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నాం. అదే హైట్ నుంచి ఇంకా పడిపోయి ఉంటే మాత్రం ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఒక వీడియో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వీడియో కూడా బయట పెట్టాడు. అవును. అసలు ఇందులో ఏసీ పని చేయట్లేదు, సరిగా లేదు అవును. 787లో పరిస్థితి అని చెప్పి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. ఉమ్, అవి తెలిసి కూడా అవును. కావాలన్న ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తుందా? మరి దానికి సంబంధించిన ఇంటర్నల్ గా వేరే వాటికి ఏమైనా కనెక్షన్ వచ్చిందా ఏంటి అనేది మనకి ఈ బ్లాక్ బాక్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. టెక్నికల్ గానే అని మనం అంటట్లేదండి. కొన్నిసార్లు సమ్ టైమ్స్ అవ్వచ్చు రకరకాలుగా. అది ఎవరో మిస్టేక్ చేశారని కాదు. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. అహ్మదాబాద్లో ఈరోజు ఘోర ప్రమాదం. బోయింగ్ 787 టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే క్రాష్ అవ్వడం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో విషాదకరమైన ఘటన. ఈ క్రాష్ వెనుక కుట్రకోణం ఉందా? లేదంటే సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదానికి విమానం గురైందా అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు దిలీప్ గారు. చిన్న సందేహం ఏంటంటే, సహజంగా ఈ బోయింగ్ ఉమ్, 787 టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లో క్రాష్ అయింది. సహజంగా విమానం అదే టేక్ ఆఫ్ అయ్యే ముందు ఉమ్. అన్నీ చెక్ చేస్తారు, ఎన్ఓసి ఇస్తారు. పూర్తిగా టెక్నికల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఓకే. చెక్ చేస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్ అంటారు. సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్ అనేది కంపల్సరీగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ డాక్టర్ లాగా అన్నమాట తను. యెస్. సో ఆ ఇంజనీర్స్ అనేవి అన్ని రకాలుగా సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్ ఇస్తారు. లైన్ చెక్స్ ఉంటాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోయే ముందు చేయాల్సినవి అన్ని చేస్తారు. కాకపోతే మాకు అనిపించిన ఒక చిన్న ప్రిడిక్షన్ ఏంటంటే ప్రీ మెచ్యూర్డ్ టేక్ ఆఫ్ ఏమన్నా అయ్యిందా అంటే ఒక టేక్ ఆఫ్ అనేది అంత మెచ్యూర్ లేకుండా ప్రీ మెచ్యూర్ గానే అంటే ఒక ప్రీ మెచ్యూర్ బేబీ ఎట్లయితే డెలివరీ అయ్యి ఇట్లా ఉంటుంది అట్లానే ఈ ప్రీ మెచ్యూర్ టేక్ ఆఫ్ ఒకటి అయి ఉండొచ్చు. దాని వల్ల ఏమవుతుందంటే అండి ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు సో మాక్సిమం స్పీడ్ కి అది రీచ్ అయ్యి ఒక స్టాల్ స్పీడ్ అంటారు అనమాట. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో లేచినప్పుడు అది ఒక మాక్సిమం స్పీడ్ ఉంటేనే అది టేక్ ఆఫ్ తీసుకొని ఒక సర్టైన్ ఆల్టిట్యూడ్ లెవెల్ కి అది రీచ్ అవుతుంది. సో ఈ కేసులో ఏమైందంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి ఎందుకో అంత స్పీడ్ దానికి ఆ మాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ అనేది దానికి దొరకలేదు. సో దాని వల్ల స్టాల్ స్పీడ్ అనేది చాలా తక్కువ అయిపోవటం వల్ల సో ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్ లోకి ఒక హై ఆల్టిట్యూడ్ లోకి వచ్చేయాలి 9 మినిట్స్ ఆఫ్ టైమ్ లో ఐ థింక్ 9,000 టు నియర్లీ 12,000 దాకా వెళ్ళిపోతుంది మాక్సిమం ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఈ టేక్ ఆఫ్ లో ఏంటంటే చాలా తక్కువ రేంజ్ ఆల్టిట్యూడ్ ని ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం జరిగింది. అదే ఎయిర్ క్రాఫ్ట్ రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయి ఉన్నా కానీ ఒక మంచి హైట్ లో ఏదన్నా రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయినా దీనికి ముందుగానే పైలట్స్ ట్రైన్ అప్ అయిపోయి ఉంటారండి. రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ దాన్ని ఎంత వరకు మాక్సిమం మనం ల్యాండ్ చేయొచ్చు అంటే ఆ దగ్గరలో ఉన్న ఒక ఖాళీ ప్లేస్లు చూసుకోను లేకపోతే రూట్లు చూసుకోను లేకపోతే దగ్గర ఎయిర్పోర్ట్లు చూసుకోను లేకపోతే వాటర్ రిసోర్స్ అంటే అక్కడ చెరువులు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, సముద్రాలు ఉండొచ్చు, వాటి మీద మినిమం క్రాష్ అవ్వకుండా ఆ ల్యాండింగ్ అనేది చేసుకోగలుగుతారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం యాక్సిడెంట్స్ అనేవి అంటే మినిమం ప్యాసింజర్స్ లైఫ్ అనేవి మనం సేవ్ చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే అంత హైట్ దొరకకపోవటన్నా మీరు చూస్తుంటే కొన్ని వీడియోస్ లో ఉన్నాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అంత హైట్ లేదు, వెళ్తూ 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 డౌన్ అయిపోయింది. సో అవునండి. ఇక్కడ ఏమైందంటే ఎయిర్ క్రాఫ్ట్ మీద 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయండి. లిఫ్ట్ ఫోర్స్ ఒకటి, గ్రావిటీ ఆర్ వెయిట్ అంటారు. సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పెద్ద వెయిట్ కాబట్టి ఆ లిఫ్టింగ్ ఫోర్స్ అనేది ఆ మనకి ఆ ఇంజిన్స్ వల్ల మనం ఆ ప్రైమరీ కంట్రోల్స్ వల్ల కావచ్చు లిఫ్టింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ లిఫ్టింగ్ ఫోర్స్ అనేది వెయిట్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక హైట్ లో ఉండగలుగుతుంది. సో ఆ లిఫ్ట్ ఫోర్స్ అనేది తక్కువైపోయి ఈ కింద వెయిట్ అనేది ఎక్కువైపోవడం అన్న మనం ఇలా చూస్తాము అది అలా ల్యాండ్ అయిపోయింది. సో ఆ ల్యాండింగ్ టైంలో కూడా
మాక్సిమం పైలట్స్ ఏం చేస్తారంటేనండి, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ కి, ఈ వైట్ ఫ్యూయల్ కి ఏంటంటే ఇగ్నిషన్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది, టక్ మని వెలిగేస్తుంది. సో ఎప్పుడైతే క్రాష్ అవుతుందో ఆ ఆ వింగ్స్ లో ఉన్న ఫ్యూయల్ అంతా బయటకు వచ్చేసి స్పిల్ అయిపోయి మొత్తం అంతా బ్లాస్ట్ లాగా అయిపోతుంది. అందువల్ల మాక్సిమం పైలట్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఆ దగ్గరలో ఉన్న ఏదైనా వాటర్ ట్యాంక్స్ నన్న గుద్దుతారు. సో దానివల్ల ఏంటంటే బ్లాస్ట్ అనేది రేంజ్ అన్నా తగ్గుతుంది, మాక్సిమం అవ్వకుండా ఉంటుందని ట్రై చేస్తారు. మరి అక్కడ హాస్టల్ దగ్గర అదే ఒక పీజీ మెడికల్ హాస్టల్ అవునండి. అనుకున్నాము. ఏదన్నా వాటర్ ట్యాంక్ ని ఏమన్నా మరి ఆ పైలట్ ఏమన్నా ఇట్లా ఆలోచించి ఉండొచ్చు. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. సో అట్లాంటి అవకాశాలు కొన్ని ఉంటాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అంటే అవ్వడం హాస్టల్ వాటర్ వెనకమాల ట్యాంక్ ని గుద్దే ప్రయత్నం జరిగిందంటారు అక్కడ? ఎందుకంటే క్యాంటీన్ ఉద్దేశం అంటున్నారు, హాస్టల్ క్యాంటీన్ అది. సహజంగా ఏంటంటే మనం ఏ మనం ఏ పెట్రోల్ బంక్ లో చూసినా వాటరు, సిమెంట్ అనేవి ఎట్లా అయితే మనం సేఫ్ ఈ ఫైర్ ప్రూఫ్ గా మనకు ఉంటాయో, ఎస్. సో ఆ ఫైర్ ప్రూఫ్ గా మనం ఉండడం కోసం క్యాజువల్ గా మనకి ఆ వాటర్ రిసోర్స్ మనం ఇళ్ల మధ్య ఉన్నప్పుడు మనకి వాటర్ ట్యాంకులే ఉంటాయి. అవును. సో దానికి ఏదన్నా కొంచెం మంచి హైట్ లో ఉంటే ఆ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చిన్న సరస్సుల్లోనో లేకపోతే చిన్న పాండ్స్ లోనో ఎక్కడో చోట వాళ్ళు ఈ బ్లాస్ట్ జరగకుండా ఉండేటట్టుగా వాళ్ళు, అంటే పైలట్స్ ప్రయత్నం ఆఖరి చేస్తారు. క్షణాల్లో వాళ్ళు కూడా వాంటెడ్ గా వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలని అనుకోరు కదండి. వాళ్ళు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి, ప్యాసింజర్స్ కూడా ఇంటికి వెళ్ళాలి. సో అవునండి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న పైలట్స్ కూడా, అసైన్ చేసిన పైలట్స్ కూడా, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పైలట్స్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఏంటంటే కొన్నిసార్లు అన్నీ ఉన్న లక్కు బాగలేదు అన్న ఒక సినారియోలో మనం చూడొచ్చు. చాలా తక్కువగా ఇప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా చాలా హైగా చూస్తారండి ఏవియేషన్ లో. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని అంత సింపుల్ గా ఏదో చూసి చూడనట్టుగా అన్నది ఉండదు. సో ఖచ్చితంగా గట్టిగానే అందరూ చూసుంటారు. మరి ఆ టైంలో ఏ చిన్న ఏం లేదండి, ఒక చిన్న ఇంజిన్ లో ఒక చిన్న ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ ఇంజిన్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. అది పెద్ద ఇంజిన్ ఫెయిల్యూరా చిన్న ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న ఇగ్నిషన్ అనేది ఇంతే ఉంటది. మనకి లైటర్ ఎలా ఉంటది, మనకి ఇగ్నిషన్ అలాంటి ఒక చిన్నది పని చేయలేకపోయినా ఇంజిన్ ఫెయిల్యూర్ కిందకి మనకి దారి తీస్తాయి. సో ఎన్నో రకాల ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది అని మనకి తెలియాలంటే మనకు కంపల్సరీగా బ్లాక్ బాక్స్ అనేది అందుబాటులోకి రావాల్సిందే. దానిలో నుంచే మనకి ఆ మనకి డిజిసి అనేది బయటికి రివీల్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సెన్సిటివ్ కోణంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఇప్పుడు ఆ ఎవరైతే శతగాత్రులు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఓ, ఏం జరుగుంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఆ పైలట్ సరిగ్గా చూడలేదా, ఇంజనీర్ సరిగ్గా చూడలేదా, ఎయిర్లైన్ సరిగ్గా చూడలేదా ఏంటి అనే రకరకాల ఆ, వాళ్ళు ఎమోషనల్ గా అవుతూ ఉంటారు. బట్ ఎయిర్ ఇండియా చాలా గొప్పగా ఆ, మంచి సర్వీసెస్ ఇస్తుంది, మంచిగా మెయింటైన్ చేస్తుంది. మరి కొన్నిసార్లు అన్ని బాగున్నా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి అప్పటికప్పుడు వచ్చిన అప్పుడున్న సిచ్యువేషన్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి అది మంచి హైట్ లో ఉన్నా కానీ మనకి చాలా దారులు ఉండేవి. ఈ రోజు ఇంత డిస్కషన్ లేకుండా ఉండేది. ఇంకొక విషయం దిలీప్ గారు, ముఖ్యంగా మనం ఈ ప్రమాదంలో మేడే కాల్ అంటే క్రాష్ అవ్వక ముందు ఆ, మేడే కాల్ వచ్చింది. అయితే దానికి రెస్పాండ్ అయ్యే లోపే వెంటనే జరిగిపోయింది క్రాష్ అనేది అంటున్నారు. ఏ సందర్భంలో ఈ మేడే కాల్ అనేది చేస్తారు? అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లోపల ఉంటుంది? ఇప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా ఎగరలేని పరిస్థితుల్లో ఉంటే సో ఇమ్మీడియట్ ల్యాండింగ్ మనకు కావాల్సి వస్తుంది. సో ఇమీడియట్ ల్యాండింగ్ కోసం మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ ని అప్రోచ్ అవుతాం. మళ్ళీ మేము వెనక్కి వస్తాము, మేము మళ్ళీ ల్యాండ్ అవుతాము. సో ఇప్పుడు ఏదైతే లైన్ లో ఉండి ప్యారలల్ సిరీస్ లో కానీ లేకపోతే నార్మల్ సిరీస్ లో కానీ నెక్స్ట్ ల్యాండింగ్ కి వెయిట్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ని కాసేపు హోల్డ్ చేసి ఈ మేడే కాల్ తో దీన్ని ఎమర్జెన్సీ కింద తీసుకొని ఫస్ట్ దీనికి పర్మిషన్స్ ఇస్తారు. ఓకే. సో దానికి ఆ పర్మిషన్ ఇవ్వడం కోసం సో నెక్స్ట్ 3-4 పైలట్స్ ఎవరైతే రెడీ టు ల్యాండ్ ఉన్నారో సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ లెవెల్స్ లో నుంచి వాళ్ళు కొంచెం పైకి వెళ్ళనిచ్చి సో నెక్స్ట్ రాబోతున్న ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ ల్యాండింగ్ లెవెల్లోకి తీసుకొచ్చి నెక్స్ట్ పర్మిషన్ ఇచ్చి
ఇది ల్యాండ్ చేయడం జరుగుతుంది. ఇది సో మేడే కాలంటే దీనికి ఇంకా చివరి క్షణాలు ఒక అనుకోవాలి మనం. అవునండి. దీన్ని అరేంజ్‌మెంట్స్‌కి ఎట్లా కాదన్నా గాని ఒక 3, 4 మినిట్స్ టైం పట్టినా కానీ ప్రిపరేషన్‌గా అంటే వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి ఏటీసీ వాళ్ళు క్లియరెన్స్ తీసుకొని వాళ్ళు పైకెళ్ళి వీళ్ళకెందుకు ఒక 2 మినిట్స్ టైం అయ్యేలోపే యాక్చువల్‌గా వీళ్ళు చాలా ఎండ్‌లో మరి అంటే చాలా తక్కువ టైం దొరికుండొచ్చండి పైలట్స్‌కి. ఇంక ఆఖరి నిమిషంలో వాళ్ళ కోసం ప్రాణాలు వదులుకునేదే పైలట్స్ కాబట్టి. సో, వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివి పైలట్స్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళుంటారు. వీళ్ళు కూడా సాయంత్రం ఇంటికెళ్ళాలి. సో, వాళ్ళు కూడా మాక్సిమం బతకడానికే ట్రై జేస్తారు. వాళ్ళేదో తెలిసి తెలియక 300 మంది జీవితాలను ఎవరు పాడు చేయరు గాబట్టి. సో, అలాంటి క్షణాల్లో ప్యాసింజర్స్‌ని ఇబ్బంది పెడితే వాళ్ళు అంటే వాళ్ళకి విషయం అనేది తెలిసిపోతే వాళ్ళు ఇంకా భయం ఎక్కువైపోయి అటు ఇటు పరిగెడుతూ అరుపులతో పైలట్స్‌కి ఉన్న ఆ కాన్సంట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో ఏంటంటే అందరిని సీట్ బెల్ట్ పెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉంటే, వీళ్ళు అంత ఆల్టిట్యూడ్‌లో అంత టెన్షన్‌లో వీళ్ళ ప్రాణాలు కాపాడాలి అన్న టైంలో వాళ్ళు చాలా టెన్షన్‌లో ఉన్నా బట్ ఇది అనే మన క్యాబిన్ క్రూస్ అనే వాళ్ళు ఆ ప్యాసింజర్స్‌ని చాలా కామ్‌గా ఒక చాలా పేషెన్సీ లెవెల్‌తో పీస్‌ఫుల్‌గా ఉండేటట్టుగా వాళ్ళని కూర్చోబెడతారు. దాని వెనకమాల పైలట్స్ గానీ, క్యాబిన్ క్రూ గానీ వాళ్ళందరూ రెడీగానే ఉంటారు. అటు చావైనా, ఇటు బతుకైనా అందరిని కాపాడాలి అనే దాని మీద ఉంటారు. మరి ఆఖరి క్షణాలు ఐ థింక్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఓన్లీ పైలట్సే ఆ దగ్గరలో ఉన్న ఎట్లాగొట్ల ఏదన్నా మినిమమ్ అంటే మినిమమ్ ఏదన్నా ఆహ్, చిన్న చిన్న ఇన్సిడెంట్ లాగా ఎయిర్ క్రాఫ్ట్‌ని ల్యాండ్ చేద్దామని ట్రై చేస్తుంటారు. బై గాడ్ మొత్తానికి ఇట్లా మనం ఒక సాడ్ డేని చూడాల్సొచ్చింది. అది ఎలా సాధ్యమండి? అవును. సీట్ నెంబర్ 11 ఏలో అతను ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతమంది హ్మ్. ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఒక వ్యక్తి క్రాష్ అయినప్పుడు ఎలా సాధ్యమైంది బయటపడడం ఏంటి? సో, హ్మ్. ఫస్ట్ మనకి బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతాయి. అండ్ దెన్ మనకి ఈ సీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి గాబట్టి, సో, తను వింగ్‌కి ముందు కూర్చున్నట్టున్నాడు. ఓకే. వింగ్‌కి ముందు కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఆహ్, అది పడినప్పుడు ఆ ఫ్యూయల్‌కి సంబంధించిన అవేమన్నా ఆ స్పిల్స్ అనేవి కొంచెం తక్కువ రేంజ్‌లో ముందేమన్నా పడుండొచ్చు. అండ్ రాసిపెట్టున్న తర్వాత అది ఎంత పెద్దదైనా గాని మనిషి బయటపడతాడు అన్న దానికి మనం ఇది ఉదాహరణ. గూడా అవును. ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అవును. అండ్ మోరోవర్ ఏంటంటే కొంచెం లో ఆల్టిట్యూడ్ వల్ల క్రాష్ అయింది కాబట్టి మనము అందరూ మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నాం. అదే ఆహ్, హైట్ నుంచి ఇంకా పడిపోయి ఉంటే మాత్రం అది చాలా పెద్ద క్రాష్ అయి ఉండేది. చాలా పెద్ద క్రాష్ అయి ఉండేది. అదే అంత ఎత్తులో ఉండుంటే కూడా మళ్ళీ అంత ఎత్తులో నుండి పడడానికి ఛాన్సెస్ లేవు. అంత ఎత్తులో ఉంటే కొంచెం ల్యాండింగ్ చేయడానికి ఈజీ అయ్యేది. ఇంకొక ప్రధాన విషయం, ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఒక వీడియో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వీడియో కూడా బయట పెట్టాడు. అవును. అసలు ఇందులో ఏసీ పని చేయట్లేదు, సరిగా లేదు అవును. 787లో పరిస్థితి అని చెప్పి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. హ్మ్. అవి తెలిసి కూడా అవును. కావాలని ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తుందా? ఏసీ అనేదేంటంటే సపోజ్ మన ఇంట్లో మన ఏసీ పనిచేయట్లేదంటే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించిన ఇష్యూ అయ్యుండొచ్చు. బట్ ఓకే. ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ గురించి మాట్లాడట్లేదు. ఇంజిన్ గురించి అండ్ మెయిన్ బాడీ గురించే మనకిక్కడ డిస్కషన్ ఒస్తుంది. సో, లోపల ఈ ఈ ఐ థింక్ సో, ఈ ఏసీ పని చేయటం లేదు అనేది ఏంటంటే, అది ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించినది బట్టి సో, దానివల్ల ఇంజిన్‌కేమి ఎఫెక్ట్ ఉండదండి. మరి దానికి సంబంధించిన ఇంటర్నల్‌గా వేరే వాటికేమైనా కనెక్షన్ ఒచ్చిందా ఏంటి అనేది మనకి ఈ బ్లాక్ బాక్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ ఏదైతే కేస్ స్టడీ ఉందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ దే విల్ ఓపెన్ దిస్ బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్ నుంచి క్రమక్రమంగా మొత్తం అంతా ఉంటుంది కాబట్టి ఇక అక్కడి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ అదయిన తర్వాత దాని తర్వాత వెనకమాల ఎవరు టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, ఎవరు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ ఉన్నారు, ఆ ఇంజినీర్స్ ఎవరైతే ఏఓసి
సారీ సిఇఓ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్ ఇష్యూ చేసిన ఆ మెయిన్ ఇంజనీర్ ఎవరున్నారు, వాళ్ళ కింద ఎవరైతే ఈ ఇంజిన్ లైసెన్స్ పర్సన్స్ ఎవరున్నారు, ఆ ఎయిర్ ఫ్రేమ్ ఇంజనీర్స్ ఎవరున్నారు, లైసెన్స్ హోల్డర్స్, సో ఎవరైతే సంతకం పెట్టారు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన తర్వాతే పైలట్ కూడా అంటే వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే ఫిట్ ఫ్లై అనే సర్టిఫికేషన్ ఉంటుందండి. దాన్ని మేము సిఆఫ్ఏ అంటాం, సర్టిఫికేట్ ఎయిర్ వర్తినెస్ అని. సో ఈ ఫిట్ టు ఫ్లై అనే ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాతే పైలట్ అయినా కానీ ఆ ఫ్లైట్ ని లైక్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదర్వైజ్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేషన్ లేకుండా ఏదో పైలట్ ఫోర్స్ తోటో లేదా వేరే వాళ్ళ ఫోర్స్ తోటో అలా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్టార్ట్ కాదు. టెక్నికల్ గానే అని మనం అంటానికి లేదండి. కొన్నిసార్లు సమ్ టైమ్స్ అవ్వచ్చు రకరకాలుగా, అది ఎవరో మిస్టేక్ చేశారని కాదు, ఎప్పటి నుంచో ఏదో ఉండిపోయింది, అది ఈ రోజు బయటపడిందేమో అన్నట్టుగా ఒక రోగం కింద మనం అనుకోవాలి, కానీ ఇది మనం ఒకళ్ళని పాయింట్అవుట్ చేయడానికి కాదండి. థ్యాంక్ యూ దిలీప్ గారు. ఏం జరిగింది, అసలు సమస్య ఎక్కడ వచ్చిందనేది త్వరలో విచారణలో తేలిపోతుంది. బ్లాక్ బాక్స్ అసలు నిజాలు బయట పెడుతుంది. చూద్దాం. తిరిగి దిలీప్ గారు మళ్ళీ అప్డేట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.